మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ చూద్దాం. వెబ్ సిరీస్ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక గుర్తుకొస్తున్నాయి 2026లో అయితే రిలీజ్ అయింది గైస్. ఇదైతే వెబ్ సిరీస్. సో ఇదైతే డైరెక్టర్ వచ్చేసి వినోద్ గాలి. సో ఇదైతే ఈటీవీ విన్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సో రన్ టైం వచ్చేసి ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 25 to 35 మినిట్స్ అయితే ఉంటుంది. సో అయితే 6 ఎపిసోడ్స్ అయితే ఈటీవీ విన్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది గైస్. సో స్టోరీ లైన్ ఏంటంటే స్టోరీ హీరో సంతోష్ చుట్టూ తిరుగుతుంది. మ్యారేజ్కి కొన్ని రోజుల ముందు యాక్సిడెంట్ వల్ల తన మెమొరీ లూజ్ అవుతుంది. సో డాక్టర్స్ చెప్పిన ప్రకారం తన పాస్ట్ మెమొరీస్ గుర్తొస్తే రికవరీ ఛాన్సెస్ ఉంటాయి. అందుకే తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ కలిసి తన చైల్డ్హుడ్, స్కూల్ డేస్, కాలేజ్ లైఫ్, ఫస్ట్ లవ్, ఫ్రెండ్షిప్స్ అన్నీ మళ్ళీ రీక్రియేట్ చేస్తారు. ఈ జర్నీలో సంతోష్ తన మెమొరీస్ని తిరిగి పొందుతాడా అనే ఎమోషన్స్ మీద సిరీస్ నడుస్తుంది. సిరీస్లో 90s నోస్టాలజియా, ఫ్రెండ్షిప్స్, ఫ్యామిలీ బాండింగ్, ఫస్ట్ లవ్ మెమొరీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ సిరీస్కి బిగ్గెస్ట్ హైలైట్ 90s నోస్టాలజియా, ఓల్డ్ గేమ్స్, స్కూల్ మెమొరీస్, ఫ్రెండ్షిప్స్, ఫ్యామిలీ బాండింగ్ని రియలిస్టిక్గా చూపించడానికి ట్రై చేశారు. మెమొరీ లాస్ కాన్సెప్ట్ని కమర్షియల్గా కాకుండా ఎమోషనల్ యాంగిల్లో ప్రెజెంట్ చేయకుండా సిరీస్ స్పెషల్ పాయింట్. సో నాకైతే యావరేజ్ వన్ టైం వాచ్ సిరీస్ అనిపించింది గైస్. కానీ ఇది థ్రిల్లర్ కాదు, మాస్ ఎంటర్టైనర్ కూడా కాదు, స్లోగా అన్ఫోల్డ్ అయ్యే ఎమోషనల్ డ్రామా. 90s నోస్టాలజియా ఇష్టపడే వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. ఫాస్ట్ పేస్డ్ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కొంచెం స్లోగా అనిపించవచ్చు. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఫ్రెష్ అండ్ ఎమోషనల్ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది గైస్. విరాజ్ అశ్విన్ నేచురల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. చైల్డ్హుడ్ మెమొరీస్ అండ్ 90s నోస్టాలజియా బాగా వర్కౌట్ అయింది. సో ఫ్యామిలీ ఎమోషన్స్ రీసెంట్గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ అండ్ లొకేషన్స్ ప్రెజెంట్గా ఉంటాయి. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎమోషనల్ సీన్స్ని సపోర్ట్ చేస్తుంది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే స్క్రీన్ ప్లే కొన్ని ఎపిసోడ్స్లో స్లోగా ఉంటుంది. స్టోరీ ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ ఇంకా స్ట్రాంగ్గా డిజైన్ చేసి ఉంటే ఇంపాక్ట్ ఎక్కువ ఉండేదని నా ఫీలింగ్. సో హై మూమెంట్స్ అండ్ ట్విస్ట్ ఎక్కువ లేవు. సో యశస్విరావు పర్ఫార్మెన్స్ అయితే కొంచెం ఓవర్ యాక్షన్ అయితే చేసింది గైస్. ఆమెకి అసలు సరిగ్గా అయితే యాక్షన్ చేయడం అయితే నాకైతే నచ్చలేదు గైస్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ సీన్స్ని ఎలివేట్ చేస్తుంది. సాంగ్స్ సింపుల్గా ఉంటాయి. సినిమాటోగ్రఫీ క్లీన్ అండ్ కలర్ఫుల్గా ఉంటుంది. సో ఎడిటింగ్ ఓవరాల్గా డీసెంట్గా ఉంది. బట్ పేసింగ్ కొంచెం బెటర్గా ఉంటే ఇంకా బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ ఓటీటీ స్టాండర్డ్కి తగ్గట్టు ఉన్నాయి. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎడల్ సీన్స్ లేవు, ఎక్సెసివ్ వైలెన్స్ లేదు, కొన్ని రొమాంటిక్ మూమెంట్స్ మాత్రమే ఉన్నాయి. వల్గర్ లాంగ్వేజ్ కూడా ఆల్మోస్ట్ లేదు. ఫీల్ గుడ్ డ్రామాస్, ఫ్రెండ్షిప్ స్టోరీస్, ఎమోషనల్ ఫ్యామిలీ కంటెంట్ నచ్చితే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవ్వచ్చు. సో ఈ సిరీస్కి నా రేటింగ్ వచ్చేసి 3 out of 5. సో గుర్తుకొస్తున్నాయి ఒక సింపుల్ అండ్ హార్ట్ వార్మింగ్ ఎమోషనల్ వెబ్ సిరీస్. మెమొరీ లాస్ కాన్సెప్ట్ని ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ 90s నోస్టాలజియాతో కనెక్ట్ చేసి ప్రెజెంట్ చేశారు. స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా ఉన్నా కానీ పర్ఫార్మెన్సెస్ అండ్ ఎమోషనల్ మూమెంట్స్ సిరీస్కి వాచబుల్గా మార్చాయి. హై ఎంటర్టైన్మెంట్కి ఎక్స్పెక్ట్ చేయకుండా ఫీల్ గుడ్ ఎమోషనల్ జర్నీ కోసం చూస్తే డిసప్పాయింట్ అవ్వరు. సో ఏ డీసెంట్ వన్ టైం వాచ్, ఎస్పెషల్లీ ఫర్ వ్యూవర్స్ హూ ఎంజాయ్స్ నోస్టాలజిక్ అండ్ ఎమోషనల్ డ్రామా. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.